నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ పార్లమెంటు పరిధిలోని గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే అని, 3 సార్లు ఈ గడ్డ నుంచి కేసీఆర్ను గెలిపించిన ఈ కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. సమస్యలపైన పరిపాలన మీద పట్టు ఉన్న వ్యక్తి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. దుబ్బాకలో పనికిరాని రఘునందన్ ఇప్పుడు మెదక్ పార్లమెంటుకు పనికి వస్తాడా అని ప్రశ్నించారు. 100 కోట్ల రూపాయలతో ట్రస్టు ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన మంచి మనసున్న మనిషి మన వెంకట్రామిరెడ్డి అని తెలిపారు. ఎంతోమంది అనాథ బిడ్డల్ని అక్కున చేర్చుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కలెక్టర్గా తన పాలన మార్కుతో ఎన్నో అవార్డుల్ని ఈ గడ్డకు తెచ్చిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని ప్రశంసించారు. గజ్వేల్ గడ్డ మీద ఈర్ష్య పెట్టుకున్న కాంగ్రెస్ బీజేపీలకు ఓటు ఎందుకు వేయాలని నిలదీశారు. గజ్వేల్ నియోజకవర్గ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. గజ్వేల్ అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. మన మెదక్ పార్లమెంటు అభ్యర్థి అయిన వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అన్ని గజ్వేల్కేగాని రేవంత్ రెడ్డి మన మీద ఆడిపోసుకోలేదా? మరి ఇవాళ గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకొని గజ్వేల్ మీద ఈర్ష్యపడ్డటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని నేను అడుగుతాను. మన కేసీఆర్ సార్ 150 కోట్లు ఇచ్చిండు మనకు. ఇది రోడ్ల కోసం, గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ల కోసం, వివిధ ఫంక్షన్ హాల్ల కోసం 150 కోట్ల డబ్బులు ఇస్తే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే జీవోల మన గజ్వేల్లో 150 కోట్ల రూపాయల పన్నులు రద్దు చేసి, అంటే మన నోట్ల మట్టి కొట్టిన ఈ కాంగ్రెస్కు మనం ఈ గజ్వేల్ గడ్డ మీద ఎవరైనా ఓటేస్తారా అని అడుగుతావు. నువ్వు నిజంగా బుద్ధిమంతులు అయితే ఇంకా 300 కోట్లు ఎక్కువ మా గజ్వేల్. నేను కేసీఆర్ కంటే ఎక్కువ పైసలు తెచ్చినా నాకు ఓటేయమని అడుగు. వచ్చిన పైసల్ని జరుగుతున్న పనులను సగంలో ఉన్న పనిలో క్యాన్సిల్ చేస్తాడా? మన నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కార్యకర్తలు కోరుతా ఉన్నాను. మీ గ్రామాల్లో చర్చ పెట్టండి. ఇవాళ మీ ఊళ్ళో ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ అయింది, మీ ఊళ్ళో రోడ్ క్యాన్సిల్ అయింది, మీ ఊళ్ళో ముదిరాజ్ సంఘం బిల్డింగ్ ఇచ్చేసి క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు. ఈ ముచ్చటాన్ని మనం అన్ని ఊళ్ళల్లో చెప్పి ఇగో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు కేసీఆర్ మనకు మంచిగా చేస్తుంటే అడ్డం పడ్డారు. మీకు యూనివర్సిటీయా, మీకు రింగు రోడ్డా, మీకు కాలేజీ అని మనకు ఏడ్చింది. ఇవాళనేమో మన పనులు రద్దు చేస్తున్నారు. నిజంగా జరగలేదా? గజ్వేల్ ఎంత మంచి ఆసుపత్రి వచ్చింది, తూప్రాన్లో ఎంత మంచి ఆసుపత్రి వచ్చింది, గజ్వేల్ రింగు రోడ్ ఎంత అద్భుతంగా వచ్చింది, గజ్వేల్కు రైలు ఎంత వచ్చింది. కేసీఆర్ లేకపోతే రైలు వచ్చినా గజ్వేల్కు? దయచేసి మీరు ఆలోచన చేయండి. మన గజ్వేల్ను ఒక 20 ఏళ్ళ ముందుకు తీసుకుపోయింది కేసీఆర్. త్రాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, గజ్వేల్ గౌరవాన్ని ఆకాశం అంతా ఎత్తున పెట్టిండు. అందువల్ల మనం కార్యకర్తలం దయచేసి ఈ ఎన్నికల్లో కూడా మన సత్తా మనం చాటాల్సినటువంటి అవసరం. ఎవడో ఏదో మాట్లాడతారు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకి చేస్తారా? ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మా ప్రతాపన్న చెప్పిండు ఏడ ఏం దొరుకుతాయని అన్నింటిలో పెట్టు, ఎవరి మీద కేసు పెట్టుడు, ఎవరి నింప పెట్టుడు, ఏ లేఅవుట్ ఏం పెట్టుడు, ఏం వసూలు చేసుడు తప్ప ప్రజలకేం చేద్దామనే ఆలోచన ఉన్నదా? ఈ 4 నెలల్లో ఎక్కడైనా గజ్వేల్కి ఒక్క మంచి పని జరిగిందా? ఒక్క పని జరిగిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏం చెప్పింది అప్పుడు? 100 రోజుల్లో ఇన్ని పనులు చేస్తా చెప్పింది. బాండ్ పేపర్లు రాసిచ్చింది. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? ఒకసారి చూడున్నా వీడియో, రుణమాఫీ వీడియో ఏంటంటే వాళ్ళందరూ కాడుకుంటుకోండి. ఈ వీడియో మీ ఫోన్లలో పంపుతా, అది చూపేది. అది మీరు ఏమన్నాడు? 2 లక్షల చేత 9 తారీఖు అన్నాడు, చేయలేదు కదా. మరి ఇప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పాలి. మన కేసీఆర్ సార్ నాకు ఆదేశాలు ఇచ్చినప్పుడు హరీష్ రావు సార్ ఖచ్చితంగా
విద్యావేత్తగా ఈ ప్రాంతం కొరకు అందరికన్నా మెరుగ్గా, అందరి అభ్యర్థుల కన్నా మెరుగ్గా, అందరికన్నా విద్యా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, పని అనుభవం ఉంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మేము ముందున్నాను కాబట్టి మీ అందరికీ శుభాషిస్తుంది కాబట్టి అందరికన్నా ఎక్కువ పనిచేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. పార్లమెంటులో నా కలం ఇవ్వగలుగుతా, సబ్జెక్టుల మీద అవగాహన ఉంది, వ్యవహారాలు తెలిసిన విషయాన్ని తెలుసు. ఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల పరిచయాలు పెద్దగా ఉన్నాయి కాబట్టి, భారతదేశంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ల పరిచయాలు చాలా ఉన్నాయి కాబట్టి సులభతరంగా మన మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఫండ్స్ దేవడంలో కానివ్వండి, ప్రాజెక్టు దేవడంలో కానివ్వండి, వర్క్స్ శాంక్షన్ చేసుకోవడం విషయంలో కానివ్వండి, అందరికన్నా ముందంజలో ఉంటానని చెప్పేసి మీ అందరికీ సమీయంగా మనవి చేసుకుంటా ఉన్నా. మీరు నాకు ఓటేసి గెలిపించినట్టయితే తప్పకుండా ఈ గడ్డ వాణిని నేను పార్లమెంట్లో వినిపించడమే కాకుండా అందరికన్నా ఎక్కువ పనిచేస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తా ఉన్నా. అది కాకుండా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి 25 సంవత్సరాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన వ్యక్తిగా నాకు సంతృప్తినిచ్చింది జీవితం మొత్తం కూడా. అయినా కూడా నాకు ఎంపీ అవకాశం వచ్చినప్పుడు ఎంపీగా నేను ఒక చిరకాలంగా నా పేరు ఉండాలనే ఉద్దేశంగా ఏ విధంగానైతే ఐఏఎస్ ఆఫీసర్గా ఒక జిల్లా కలెక్టర్గా దేశ ప్రఖ్యాతి నాకు వచ్చిందో ఆ మాదిరిగానే ఎంపీగా కూడా నాకు మంచి ప్రఖ్యాతి కావాలని కోరుకునే ఆలోచనతో నేను ముందుకు వచ్చాను. దానికి ఒక అధికారిగా నేను చూసినప్పుడు నా ఆలోచన విధానాన్ని బట్టి చూస్తే విద్య, మన యువతకి కావలసిన ట్రైనింగ్లు, యువతకి కావలసిన సపోర్ట్ ఏదైతే మనం ఇస్తామో ఆ సపోర్టు విద్య మీద మనం కరెక్ట్గా ఆలోచించినట్టయితే కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఒక విద్యావేత్తలను మనం తయారు చేసుకోవాలని నియోజకవర్గంలో కూడా విద్యార్థులకు, పేద విద్యార్థులకు వాళ్ళకు ఆర్థికంగా లేకపోయినా కూడా ఒక